ఆదికాండము 11-12 అధ్యాయం. తేరహు వంశములిది. తేరహు అబ్రహామును, నాహోరును, హోరును కనెను. హోరును లోతును కనెను. హోరను తన పుట్టిన దేశమందలి కల్దీలు ఊరను పట్టణములో తన తండ్రి అయిన తేరహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రహాము నాహోరును వివాహం చేసుకొనిరి. అబ్రహాము భార్య పేరు షారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాను ఇస్సాకును తండ్రి అయిన హరను కుమార్తె. షారాయి గుడ్రాలై ఉండెను. ఆమెకు సంతానము లేదు. తేరహు తన కుమారుడకు అబ్రహామును, తన కుమారుని కుమారుడు అనగా హోరును కుమారుడకు లోతును, తన కుమారుడకు అబ్రహాం భార్య అయిన షారాయను తన కోడలను తీసుకొని కానాను వెళ్ళుటకు కల్దీలు ఊరు పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తేరహు బ్రతికి దినములు 280 ఏండ్లు. తేరహు హోరన్లో మృతి పొందెను. యెహోవా, నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించే వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశాలు నీ యొద్ద ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారా నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్లు మూడుగలవాడు. అబ్రహాము తన భార్యను షారాని, తన సహోదరుని కుమారుడు లోతును, హారానులో వారును అర్జించిన యావదాస్తుని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి.